స్వాధ్యాయం. తపః స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధాన క్రియాయోగ. క్రియాయోగం అంటే ఏమిటంటే 3. తపస్సు అంటే మెడిటేషన్, స్వాధ్యాయం రీడింగ్ బుక్స్, ఈశ్వర ప్రణిధానం అందరిలోనూ దేవుడిని చూడడం, అందరిలోనూ భగవంతుని చూడడం, ఈశ్వర ప్రణిధానం. ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్హుడ్. తపః స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానం క్రియాయోగ. తపః అంటే తగ్గించుకోవడము. ఏంటి తగ్గించుకోవడము? ఆలోచనలు తగ్గించుకోవడము. కోరికలు కాదు, ఆలోచనలు. కోరికల్లో తప్పు లేదు, ఆలోచనలో తప్పు ఉంటుంది. ఈ ఆధ్యాత్మిక తెలియని వాళ్ళు ఏం చేస్తున్నారు? కోరికలు తగ్గించుకో. నాకు కోరికలు ఉన్నాయి, 190 లక్షల కోరికలు ఉన్నాయి, కానీ వ్యర్థపు ఆలోచన ఒక్కటి కూడా లేదు. గుర్తుంచుకోండి. కోరికలు తగ్గించవలసింది వ్యర్థపు ఆలోచనలు, వ్యర్థపు మాటలు. వ్యర్థపు ఆలోచనలు ఎలా తగ్గించుకుంటాము? ధ్యానం ద్వారా. వ్యర్థపు మాటలు ఎలా తగ్గించుకుంటాము? మౌనం ద్వారా. ఎంతో ధ్యానం చేస్తే గానీ వ్యర్థపు ఆలోచనలు పోవు, ఎంతో మౌనం ఉంటే గానీ వ్యర్థపు మాటలు పోవు. అందుకే మన 18 సూత్రాల్లో